ఇప్పుడు 2024 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో సింహరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మనం గవ్వల శాస్త్రం వేసి జ్యోతిషం చూద్దామండి. సింహరాశి వారి జాతక బలం, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వలేసి వాటిని లెక్క పెట్టి జ్యోతిషం చూద్దామండి. సింహరాశి వారి జాతకంలో మాత్రం ముఖ్యంగా పడ్డాయింది 5 గవ్వలు పడ్డాయండి. పంచమహారదశ గవ్వలు పడ్డాయి, బుధమహారదశ గవ్వలు పడ్డాయి. కానీ సింహరాశి వారి జాతకంలో చాలా వరకు శుభలక్షణాలు కలిసి వస్తున్నాయండి. ఈ మే నెలల్లో ముఖ్యంగా మాత్రం వ్యాపారస్తులు కొద్దిగా అనుకూలంగా ఉండదండి. రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, నిరుద్యోగులు కూడా మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. అలాగే మాత్రం ఉద్యోగస్తులు కూడా మాత్రం ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది, ప్రమోషన్ కావాలనుకునే వారికి. అలాగే ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం, ఏరే జిల్లా బదిలీ కావాలనుకునే వరకు తప్పకుండా బదిలీ అయ్యే అవకాశం ఉందండి. కానీ వీరు ఒక్కాడ ఉండే అవకాశం ఉండదండి. ముఖ్యంగా ఈ మకా నక్షత్ర జాతకులు, పుబ్బా నక్షత్ర జాతకులు, సింహరాశి వారికి మాత్రం మొత్తం తిరిగే అవకాశం చాలా వరకు ఉందండి. వీరి జాతకంలో మాత్రం ధనం తక్కువ ఉంటుంది, కీర్తి ఎక్కువ ఉంటుంది. కానీ రాజకీయ వేగంలా, ధనయోగంలా, అన్నయోగంలా, గుణయోగంలా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ ఏరే దేశం, ఏరే ప్రాంతం, ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అన్నదమ్ములతో విరోధాలు ఉన్నవారు, భూతగాథలు ఉన్నవారు, అలాగే మాత్రం ఇంటి తగాదలు ఉన్నవారు, అలాగే మాత్రం కొన్ని సంవత్సరాల తరబడి మాత్రం ఆస్తి తగాదలు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అవి తొలగిపోవాలంటే వీరు రాజీ చేసుకోవడం చాలా మంచిది. సింహరాశి వారి జాతకంలో మాత్రం ఎంత పౌరుషం ఉంటుందో, ఎంత రాజలక్షణం ఉంటుందో అంత ఓపిక ఉంటుందండి. శ్రీకృష్ణదేవరాయల ఎంత తెలివి చాతుర్యత చాలా ఉంటుందండి. బీర్బాల్ తానిషకు ఉన్నంత ఓపిక ఉంటుందండి. చక్రవర్తులంత ఓపిక ఉంటుంది వీరి జాతక బలానికి. కాకతీయ రాజులంత ఓపిక ఉంటుందండి. ప్రతి ఒక్క రాజులు, ప్రతి ఒక్క సామంత రాజులు, చక్రవర్తులు ఏదో ఒక పొరపాటు చేసిన కాబట్టి వీరి మీద కూడా పొరపాటు చేయాలనే ఆలోచన చాలా వరకు ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఓపిక ఉండాలండి. ఓపిక ఉంటే మాత్రం తిరుగు ఉండదండి. కోపం దరిద్రానికి వస్తుందండి. ఓపిక మాత్రం దైవంతో సమానం ఉంటుందండి. అతి ఓపిక అంటే మాత్రం చేతకానితనం అవుతుందండి. వీరు అతికి ఓపిక చేయడం అవసరం లేదు, అలాగని తొందరపడటం అవసరం లేదు. నిదానమే ప్రధానం నడిస్తే చాలా మంచిది. మకా నక్షత్ర జాతర కూడా కలిసి వస్తుంది. అలాగే పుబ్బా నక్షత్ర జాతర కూడా కలిసి వస్తుంది. మకా నక్షత్ర జాతకులకు మాత్రం ఖచ్చితంగా మాత్రం మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది. అలాగే పుబ్బా నక్షత్రం జాతకులు మాత్రం అమ్మవారిని దర్శనం చేసుకోవడం, కులదేవతను దర్శనం చేయడం, పూజ చేయడం చాలా వరకు మంచిది. రెండవసారి గవ్వలే చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే మాత్రం 4 గవ్వలు పడ్డాయండి. రాహుమార్గదర్శి గవ్వలు పడ్డాయి. ముఖ్యంగా సింహరాశి వారికి రాహుమార్గదర్శి గవ్వలు పడటం అంతగా అనుకూలత కావదండి. కానీ దృష్టి దోషం చాలా ఉంటుంది, నరదృష్టి చాలా ఉంటుంది. వీరికి ఎక్కడ పోయినా తిరుగుబాటుతనం చాలా ఉంటుందండి. వీరు నమ్మిన వాళ్ళు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. వీరికి ఎంతమంది మిత్రులు ఉంటారో వాటికి మించిన శత్రువులు తయారవుతుంటే శత్రువులు మిత్రులుగా మారుతారు, మిత్రులు శత్రువులుగా మారుతారు. ఎందుకంటే వీరి జాతకంలో 7వ స్థానంలో శని నడుస్తుందండి. సాడే సత్ శని అంటారు కొందరు. సాడే సత్ శని అంటే మన తెలంగాణ భాషల్లో 7.5 సంవత్సరాల శని అంటారు. అంటే వీరికి 7.5 సంవత్సరాల శని లేదండి. 7వ స్థానంలో శని ఉంది. 7వ స్థానంలో శని ఉంటే వారికి ఎక్కడ కాలు నిలకడ ఉండదు. వారు ఉండేదే తూర్పు మూలల, కానీ అన్ని మూలలు తిరగాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది, ఆరోగ్య చిక్కులు చాలా ఉంటాయి. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే వీరి మీద నరదృష్టి చాలా ఉంటుంది. కాబట్టి ఆ నరనారాయణుని మాత్రం లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయటం. అలాగే ఈ సింహరాశి వారి జాతకానికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యుడిని నమస్కారం చేయటం. ఉదయభాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం నమస్కారం చేయటం. అలాగే ముఖ్యంగా మాత్రం సూర్యాష్టకం చదవటం, అలాగే ఆదిత్య హృదయ పారాయణం చేయటం చాలా మంచిది. స్త్రీలు మేమేం చేయాలి సింహరాశి వారిని అనుకుంటారు. అలాంటి వారికి కూడా ఒక ఉపయోగం ఉంటుందండి. గాయత్రి
మాతని ఆరాధించడం చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి మరి జ్యోతిష బలం మీద ఎలా ఉందో. ఇప్పటివరకు అయితే మాత్రం 9 గవ్వలు పడ్డాయండి. మొదట బుధ మహర్దశ, రెండవది మాత్రం రాహు మహర్దశ. మూడవసారి గవ్వలేసి చంద్రమహర్దశ గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డది. కానీ ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకోని వారికి తిరుగు ఉండదు. రాజకీయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సెలబ్రిటీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. సెలబ్రిటీలు అంటే మాత్రం క్రీడాకారులు ఉంటారు, కళాకారులు ఉంటారు, సినీ కళాకారులు ఉంటారు, టీవీ కళాకారులు ఉంటారు, రంగస్థల కళాకారులు ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి ఒక కళ దాగి ఉంటుంది కాబట్టి ఆ కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అలాగే మాత్రం సాంకేతిక నిపుణులు కావచ్చు, హీరోలు హీరోయిన్లు కావచ్చు, నటులు కావచ్చు, గాయకులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, అలాగే వాయిద్య కళాకారులు కావచ్చు, గీత రచన చేసేవారు కావచ్చు, చాలా వరకు కెమెరామ్యాన్లు కావచ్చు, ఎడిటర్లు కావచ్చు, అందరూ శ్రమ ఉంటేనే ఒక పని అవుతుంది కాబట్టి అండి. ఆనాటి కాలంలో మాత్రం తాజ్మహల్ని కట్టింది మాత్రం ఒక చక్రవర్తి అంటారు, కానీ మాత్రం కూలీల పని లేనిది ఆ పని కాలేదండి. కాబట్టి మాత్రం అందరి కష్టం ఉంటేనే ఒక పెద్ద యజ్ఞం లెక్క అవుతుంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకం మీద దృష్టి దోషం చాలా ఉంటుంది. వివాహంలో, సంతానంలో, కుటుంబంలో ఇబ్బందులు, చిక్కులు వారికి మాత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామికి వెళ్ళటం మంచిది. లేదా కొణరుకులో ఉన్న సూర్యనారాయణని దర్శనం చేయటం మంచిది. అలాగే వివాహ విషయంలో చికాకులు, దరిద్ర బాధలు ఉన్నవారు మాత్రం లక్ష్మీనరసింహస్వామి యజ్ఞం చేపించడం, జపం చేపించడం, అన్నదానం, గోమాత పూజ చేపించడం, అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏదైనా చేపించడం, అలాగే గోమాతను పూజ చేయడం చాలా మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చికాకులు, దారిద్ర బాధలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మేము చెప్పిన దాంట్లో మాత్రం గంటల తరబడి, రోజుల తరబడి పూజలు చేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా సరే మాత్రం ఓపికతో 5 నిమిషాలైనా, 10 నిమిషాలైనా, ఒక గంట అయినా సరే ఓపికతో చేస్తే మాత్రం వారు తిరిగి ఉండదు. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి. కానీ మాత్రం రాశిపరంగా, ధనపరంగా, ఇంటి పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, వివాహపరంగా, ధనపరంగా ఎన్ని బాధలు, చికాకులు వచ్చినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. శివం భూయత్.